నా పేరు బోడా మన్సనాయక్, మా చెంతొండ గ్రామ పంచాయతీ, నేను మాజీ సర్పంచ్. అదేవిధంగా ఇవాళ వరంగల్లో జరుగుతున్నటువంటి మహాసభను ఇవాళ తండోపండ కదులుతూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా విఫలమై ఇవాళ ప్రజలకు శూన్యంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఉన్న వాగ్దానాలు 420 వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ఏమీ చేయని పొజిషన్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇవాళ వ్యవహరిస్తూ ఉంది. దీని సందర్భంగా ఇవాళ మా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకారుడు, అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇవాళ వరంగల్లో భారీ బహిరంగ సభకు ఇవాళ చెందుతండ నుండి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి గిరిజనులు అత్యధిక స్థానాలు ఇవాళ కదులుతా ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉంటే రోడ్డు పొడవున బస్సులు చాలగా జనాలు చాలా ఉత్సాహంతో ఇవాళ మీటింగ్ వస్తూ ఉన్న సందర్భం ఇవాళ మనం చూస్తా ఉన్నాము. దాని సందర్భంగా చెందుతండ నుండి జెండా ఎగరేసుకుని ఇవాళ వరంగల్ మహాసభకు ఇవాళ బాగా ఉత్సాహంగా మా గిరిజనులు అయితే, మా అక్క చెల్లెలు అయితే, మా అన్నదమ్ములు అయితే ఇవాళ ఉత్సాహంగా బాగా పరిగెత్తి ఇవాళ మహాసభకు వచ్చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చూస్తూ ఉంటే అనేక తండాల్లో ఇవాళ మంచినీళ్ళ సౌకర్యం లేక అనేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఉన్న ఇక్కడ స్థానిక మంత్రి గారు చాలా వాగ్దానాలు ఇచ్చారు, కానీ ఇవాళ తండకు చూడని పరిస్థితి. ఇవాళ గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు అయితే, పెన్షన్లు అయితే, గతంలో ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తాయని చెప్పి ఆశ పెట్టి ఇవాళ ప్రభుత్వము చాలా పెన్షన్లు ఇస్తాయని చెప్పేసి మా మహిళలు ఆ కోటల గ్రామం 2500, అత్తకు 4000 రూపాయలు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, చదువుకునే పిల్లలకు స్కూటీ, అనేక వాగ్దానాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం చాలా విఫలమైంది. ఆ విఫలమైంది ఇదే నిర్దిష్టం చూస్తా ఉన్నారు, జనాలు చూస్తా ఉన్నారు, ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. కావున ఈ విజయవంతం చేసిన ప్రజలందరికీ మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం.